ఉన్నాయి. ఇక వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పుడు విశాఖపట్నం కాదు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏవైతే ఉన్నాయో నార్మల్ టెంపరేచర్స్ అబౌవ్ అంటే నార్మల్గా ఇప్పుడు ఏంటంటే 5 నుంచి 7 డిగ్రీలు ఎప్పుడైతే ఎక్కువగా నమోదవుతాయో దాన్ని హీట్ వేవ్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో చూసుకుంటే సుమారుగా 179 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. 94 మండలాల్లో అధికంగా ఉంది, 159 మండలాల్లో సో తీవ్ర వడగాల్పులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మనం చూసుకుంటే 179 మండలాలకు తీవ్ర వడగాల్పులు, 209 మండలాలకు వడగాల్పులు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం వైజాగ్లో చూడొచ్చు, విశాఖలో అంటే ఎండల తీవ్రత తట్టుకోలేక పర్యాటకులు కావచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం బీచ్ వద్ద సేద తీరేందుకు చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీచ్ ఒడ్డున తేమతో కూడినటువంటి గాలుల ప్రభావం ఉంటుంది, ఆ హ్యూమిడిటీతో పాటుగా వాటర్ వేపర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొద్దిపాటి గాలి వచ్చినా వాటి నుంచి కొంతవరకు ఉపశమనం పొందేందుకు చాలామంది మనం చూడొచ్చు. సో విశాఖ వాసులు కావచ్చు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా బీచ్లో మునుగుతున్నటువంటి విజువల్స్ని మనం ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ టెంపరేచర్ హైక్ అనేది ఇంకొక 2-3 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అబ్నార్మాలిటీ ఎప్పుడైనా నార్మల్గా చూసుకుంటే ఎప్పుడైనా దాదాపు 2-3 డిగ్రీల వరకు వేరియేషన్ ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అబ్నార్మాలిటీ 5 నుంచి 7 డిగ్రీలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంటే వడగాల్పుల తీవ్రతకి కొంతమంది వృద్ధులు అయితే తట్టుకోలేక చనిపోవడం. ఎందుకంటే ఈ టెంపరేచర్ ఎప్పుడైతే అబ్నార్మాలిటీ 5 నుంచి 7 డిగ్రీలు పెరిగిందో బాడీలో చేంజెస్ వస్తాయి. వాటర్ వేపర్ కింద అంటే మనలో ఉన్న చెమట రూపంలో నీరు పోవటం ఖచ్చితంగా. సో ఎక్కువ శాతం నీరు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు కాకుండా ఎక్కువ వాటర్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వృద్ధులు పిల్లలు కూడా దాదాపు ఉదయం 11-12 నుంచి సాయంత్రం 4 వరకు కూడా తిరగకుండా ఉంటే కొంతవరకు మంచిదని చెప్పి వాతావరణ నిపుణులు కానీ వైద్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు మాత్రం ఈ టెంపరేచర్ హైక్ అనేది కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా వాతావరణ శాఖ చూసిన దాని ప్రకారం చూసుకుంటే తెలంగాణలో కూడా అత్యధికంగా అంటే 40+ ఎక్కువ చోట్ల నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నేను అత్యధికంగా 44.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో ఇంతవరకు దాదాపు 38 దాటిన టెంపరేచర్ నిన్న 43.5 డిగ్రీలు పద్మనాభంలో నమోదైనటువంటి పరిస్థితి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు ఈ వడగాల్పుల తీవ్రత అనేది కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేవలం ఒక ఈశాన్య రాష్ట్రాల మినహా మిగతా దేశవ్యాప్తంగా కూడా పొడి వాతావరణం ఉంది. మరోవైపు ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొని ఉందో దాంతో టెంపరేచర్స్ హైక్ పెరుగుతుంది. కొన్ని చోట్ల సిబి ఎఫెక్ట్, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత అనేది కొనసాగేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.